కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వైఎస్ షర్మిలకి భారీగా ఝలక్కిచ్చి పిసిసి ప్రెసిడెంట్ పదవి నుంచి షర్మిలని తొలగించి కిల్లి కృపారానికి ఆ పదవి కట్టబెట్టబోతుందని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఆ వార్తల వెనక వైఎస్ జగన్మోహన్ రెడ్డి హస్తం ఉందనేటువంటి వాదన కూడా తెరమీదకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వైఎస్ షర్మిలకు భారీగా ఝలక్కిచ్చేందుకు సిద్ధమైందని, షర్మిలను ఇప్పుడు పిసిసి ప్రెసిడెంట్ పదవి నుంచి తొలగించి కిల్లి కృపారానికి ఆ పదవిని కట్టబెట్టబోతుందని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఆ వార్తలు రావడం వెనక జగన్మోహన్ రెడ్డి హస్తం ఉందనేటువంటి వాదన ఇప్పుడు తెరమీదకి వచ్చింది. దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? జగన్తో రాహుల్ డీల్ కుదిరిందా? ఓకే. జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీని కాంగ్రెస్లో విలీనానికి ఇవాళ సిద్ధం చేశాడా? ఇప్పుడు ఇవాళ షర్మిలని మరి కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి తొలగించటం, లేదు ఇంకొకళ్ళు ఎవరినో ఒకళ్ళని ఆ పిసిసి ప్రెసిడెంట్గా నియమించటం, కిల్లి కృపారాణి. ఇప్పుడు ఈ వార్తలు ఇవన్నీ వింటుంటే ఆమె ఎవరో సుంకర పద్మశ్రీ ఆధ్వర్యంలో ఆల్రెడీ షర్మిలపై తిరుగుబాటు, ఆ పార్టీలో సుంకర వర్సెస్ షర్మిల నడిచింది. మనం చూసాం కొన్నేళ్లుగా, కొన్ని రోజులుగా. ఈ మధ్య ఏదో సర్దుకున్నట్టున్నారు. అంటే పద్మశ్రీ మీద ఏమీ మరి చర్యలు తీసుకోలేదు. షర్మిలపై ఆమె ధ్వజమెత్తిన, మీ అన్నతో పంచాయితీ, అది మీ కుటుంబ పంచాయితీ, దానికి పార్టీకి ఏం సంబంధం లేదు, ఇంకేదో కొన్ని అవినీతి ఆరోపణలు, వసూళ్లు, వీటిపైన ఆమె మాట్లాడినా కూడా పద్మశ్రీ పైన క్రమశిక్షణ చర్యలేం చేపట్టలేదు. షర్మిల కూడా సర్దుకుంది, దాని మీద ఏం పట్టుపట్టలేదు. అసలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏం కోరుకుంటుంది? ఆంధ్రప్రదేశ్లో రాహుల్ గాంధీ ఏం కోరుకుంటున్నాడు? తన పార్టీ బలోపేతం అవ్వాలనా, లేదు మరింత వీక్ కావాలనా? ఇప్పుడు కృపారాణి ఏంటి ఆమె యొక్క రాజకీయ జీవితం? కిల్లి రామ్మోహన్ రావు లేకపోతే కిల్లి కృపారాణి అటు శ్రీకాకుళం జిల్లాలో మనం చూసాం. రామ్మోహన్ రావు గతంలో ఎంపీగా చేసి గెలిచాడు, ఎంపీగా పనిచేశాడు. కృపారాణి అసలు కేంద్ర మాజీ మంత్రిగా కూడా పనిచేశారు, డాక్టర్లే. కృపారాణి అంటే ఒకసారి ఓడిపోయింది 2019లో, 2014లో జైంట్, 2004లో ఓడిపోయింది, 2009లో జైంట్ కిల్లర్గా మారింది, ఎర్రనాయుడినే ఓడించింది. అంటే వైఎస్ గాలిలో ఓడిపోయింది, పాదయాత్ర ఆ గాలిలో. కానీ 2009లో 35% మార్కులతో రాజశేఖర రెడ్డి గెలిచినప్పుడు ఆమె గెలిచింది. గమ్మత్తుగా మీరన్నట్టు మన్మోహన్ క్యాబినెట్లో కేంద్ర సహాయ మంత్రిగా కూడా పనిచేశారు. అయితే మొన్న ఆమె తప్పటడుగులు సార్. ఏది కృపారాణి ఏం చేశారు? ఇప్పుడు ఆమె జీవితం మనం తీసుకుంటే రాజకీయంగా 2009, 2004తో ప్రారంభమైతే ఎన్నాళ్ళు? 20 ఏళ్ల రాజకీయం. 20 ఏళ్ల రాజకీయంలో 15 ఏళ్ళు కాంగ్రెస్లో, 5 ఏళ్ళు ఏం చేసింది? మళ్ళీ వైసీపీలో చేరింది. జగన్మోహన్ రెడ్డి 2019 టికెట్ ఇస్తాడని ఆశ పెట్టుకుంది, 2024 టికెట్ ఇస్తాడని ఆశ పెట్టుకుంది. ఏది నడవల, 2 వర్కౌట్ కాలేదు. అంటే ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మరి ఆమె మళ్ళా కాంగ్రెస్లో చేరి ఎన్నాళ్ళయింది? సంవత్సరం కాలేదు. కాంగ్రెస్ పార్టీలో ఆమె చేరి 1 ఇయర్ కూడా ఇంకా కాని పరిస్థితుల్లో మరి ఏకంగా పిసిసి ప్రెసిడెంట్షి ఇస్తారా? మొన్న ఎన్నికల్లో కంటెస్ట్ చేసింది సార్. టెక్కల్ అసెంబ్లీకి ఆమె పోటీ చేస్తే ఎన్ని ఓట్లు వచ్చాయి? 2700 ఏమో వచ్చాయి. అంటే 2700 ఓట్లు వచ్చినటువంటి కిల్లి కృపారానికి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పిసిసి ప్రెసిడెంట్ పదవిని ఇప్పుడు అసలు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇచ్చేటువంటి పరిస్థితి ఉందా అంటే ఏం చెప్తారు? అంటే మరి అక్కడ షర్మిలకి మరి ఎన్ని ఓట్లు వచ్చాయి? ఇప్పుడు షర్మిల యాక్చువల్గా ఏంటి, మొన్న కడప ఎంపీకి పోటీ చేసినప్పుడు ఆమెకి ఎన్ని ఓట్లు వచ్చాయి? ప్రజల యొక్క ఆదరణ విషయంలో లేకపోతే క్రౌడ్ పుల్లింగ్లో కానీ నీకు ఏ విధంగా సరిపోరు. షర్మిల అంటే రాజశేఖర రెడ్డి కూతురుగా ఆమెకున్న ఇమేజ్, ఆమెకున్నటువంటి ఆ తండ్రి వారసత్వం, లేదు జగన్మోహన్ రెడ్డి మీద ఆమె చేస్తున్నటువంటి విమర్శలు. అంటే ఒకటి, షర్మిలని తీసేసినా మరి ఏఐసిసి జనరల్ సెక్రటరీ చేస్తారా, లేదు రాజ్యసభ సభ్యత్వం ఇస్తారా? కర్ణాటక నుంచి మరి ఆమెను కూడా ఏదో ఒకటి సర్దుబాటు చేయాలి కదా. అసలు జగన్మోహన్ రెడ్డికి నిజంగానే రాహుల్తో డీల్ కుదిరిందా? ఏది గతంలో మనం వార్తలు కూడా విన్నాం, చదివాం. షర్మిలని మీరు గనక తొలగించినట్లయితే నేను ఇండియా కూటమి వైపు వస్తానని ఆయన ఏదో వర్తమానం పంపాడన్నారు. అందులో భాగంగానే ఈ మార్పుగా చూడాలా?
లేదు బీసీ అనే ఆ ట్యాగ్ లైన్ తీసుకుందామనా, అన్ని పార్టీలు బీసీలను అధ్యక్షులుగా పెడుతున్నారు కాబట్టి మరి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో బీసీ అధ్యక్షురాలుగా కృపారాణిని పెట్టుకుందామనా. ఒకటి కిల్లి రామ్మోహన్ రావు అతను ఒకటే చేశాడు ఆ మధ్య అసెంబ్లీకి. ఆయనకి ఎన్ని ఓట్లు వచ్చాయి? 1600 ఏమో వచ్చాయి. ఎక్కడ 1600, ఎక్కడ 2700? అంటే వీళ్ళకి వ్యక్తిగతంగా ఉన్న ఆదరణ ఆ స్థాయి. వీళ్ళు పార్టీకి ఎంత మేర ఉపయోగపడతారు, పార్టీ జెండా ఎంత మోస్తారు, ఇవాళ ఆలోచించుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ హైకమాండ్ పైన ఉందన్నమాట. కాకపోతే ఒకటి, జగనే మా పార్టీలోకి వస్తే ఇంకా షర్మిల ఎందుకు, కృపారాణి ఎందుకు అనుకుంటున్నారా? ఓకే, ఇప్పుడు రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఏం కోరుకుంటోంది, ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ పైన పట్టు బిగించాలనుకుంటారు? జగన్ మళ్ళీ నమ్ముద్దా? ఓకే, జగన్మోహన్ రెడ్డి 2 పడవల మీద కాళ్ళేస్తాడు. నిన్న చూసాం అవినాష్ రెడ్డి మరి ఆపరేషన్ సింధూర్ మీద ఎలా మాట్లాడాడు, అసలు నరేంద్ర మోడీ నాయకత్వం గురించి ఎలా మాట్లాడాడు. ఇప్పుడు బీజేపీ పైన ధ్వజం ఎత్తడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా లేడు. ఆయన కేసులు లేకపోతే అరెస్టులు ఇలాంటి భయంతో, ఒకవేళ మీరు అన్నట్టుగా ఏది సిట్ లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు అనుకో, జైలుకి వెళ్ళాడు అనుకో, అప్పుడు అనూహ్య పరిణామాలు ఉంటాయి. అప్పుడన్నా జగన్మోహన్ రెడ్డి బీజేపీ పైన మరి గంట కొడతాడా, ధ్వజమెత్తగలడా? ఇప్పుడు ఇన్నేళ్ల రాజకీయంలో ఏనాడు అతను బీజేపీని ఒక మాట అనలా. ఎందుకంటే భయం, కేసుల భయం. అటు అవినాష్ రెడ్డి ఆయన కేసుల్లో అరెస్ట్ అవుతాడని ఒక భయం, ఈయన పైన భయం, బెయిల్ రద్దు అయిద్దనా. ఇప్పుడు భయంతో పార్టీ ఎన్నాళ్ళు నడుపుతాడు, అందుకని విలీనం చేసేస్తూ పోలా. అంటే ఫ్యాన్ గుర్తు లేచిపోద్దా? ఓకే, హస్తం గుర్తు మీద జగన్మోహన్ రెడ్డి ఆయన అభ్యర్థులు పోటీ చేయాలా, పార్టీని నిలబెడతాడా, కాంగ్రెస్ లో కలిపేస్తాడా, దాన్ని బట్టి ఉంటుంది షర్మిల యొక్క పదవి ఉంటుందా ఊడుతుందా అనేది. అసలు ఇప్పుడు కిల్లి కృపారాణి తెర మీదకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్ పిసిసి ప్రెసిడెంట్గా కిల్లి కృపారాణిని వాళ్ళు ఎంచుకోబోతున్నారు కాంగ్రెస్ పార్టీ అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలు రావడం వెనక ఎవరున్నారంటారు? అంటే తెరపైకి వచ్చారా, తెరపైకి తెచ్చారా? ఓకే, ఎవరు తెచ్చారు? ఇప్పుడు వస్తే అది వేరే విషయం, కానీ తెస్తే వచ్చే ప్రశ్న ఏంటి? మీరు అడిగిన ప్రశ్న అదే, ఎవరు తీసుకొచ్చారు కృపారాణి పేరు? అంటే పిల్లి కృపారాణి వెనక ఏ శక్తి ఉంది? అంటే కిల్లి కృపారాణి ఇప్పుడు పద్మశ్రీ తీసుకొచ్చిందా ఆమె పేరు? ఎందుకంటే పద్మశ్రీ మరి ఆ పార్టీలో షర్మిల నాయకత్వంలో పనిచేయడానికి ఆమె చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితుల్లో పద్మశ్రీ కోసం కృపారాణి ఏమి మార్చే పరిస్థితి ఉండదు, పీఠం మీద కూర్చోబెట్టే పరిస్థితిలో ఉండదు. జగన్ కోసం కూర్చోబెడితే కూర్చోబెట్టచ్చు. ఓకే, ఇప్పుడు ఇవాళ పద్మశ్రీ అంటే ఈ వార్తల వెనక వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారంటారా? అదే కదా ఇవాళ మరి వార్తలు ఇంత బలంగా వెళ్తున్నాయంటే కృపారాణి మార్పులు చేర్పులు వీటన్నిటిపైన పద్మశ్రీకి అంత బలం ఉందని మనం అనుకోం. కాకపోతే ఒకటి, జగన్మోహన్ రెడ్డి మరి ఇంకోసారి చెలగాటం ఆడుతున్నాడా? ఓకే, ఏది జాతీయ పార్టీలతో ఆడితే మళ్ళీ జాతీయ పార్టీలు మింగేస్తాయి. అదేంటి అది? అవి తిమింగలాలు. కాంగ్రెస్ ఒక తిమింగలం అయితే దాన్నే మింగేసే తిమింగలం బీజేపీ అయిన పరిస్థితుల్లో బీజేపీతో ఆడుకోడు, అది ఖాయంగా మనకు తెలుసు. బీజేపీ జగన్తో ఆడుకుంటుంది కానీ జగన్ బీజేపీతో ఆడుకుంటాడు, ఆ పరిస్థితి లేదు. కాకపోతే కాంగ్రెస్తో మాత్రం ఆట జగన్మోహన్ రెడ్డికి అది చిల్లాట. అది మామూలుగా అనేక సందర్భాలు ఆడుకున్నాడు, ఇంకోసారి మళ్ళీ కాంగ్రెస్తో ఆడుకుంటున్నాడా? రాహుల్ మరి జగన్మోహన్ రెడ్డికి బంతిగా మారతాడా? ఇవాళ బంతి ఎవరు అనేది ఇప్పుడు తేల్చాల్సింది కాంగ్రెస్ అధిష్టానం. ఓకే, జగన్మోహన్ రెడ్డి ఒకళ్ళతో ఒకళ్ళు బంతి ఆట ఆడుకుంటే మరి షర్మిల పరిస్థితి ఏంటి? ఓకే, ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.